హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హిందుస్థాన్ జింక్ స్టాక్ అనేది చూసుకుందాం. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 457 చూడొచ్చు. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది మనకి. ఒకసారి ట్రెండ్ అనేది చెక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు, ట్రెండ్ కాస్త అప్ ట్రెండే ఉంది. ఓకే, ఇప్పుడు మనము 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఇప్పుడు ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి మనం. ఓకే, మనకి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో కొద్దిగా అర్థం కావట్లేదు కదా. గ్యాప్ డౌన్ కూడా అయింది. వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుందాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా ప్రిసైజ్గా చెప్తుందో. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అనేది మనకి రిజెక్ట్ అయింది, టార్గెట్ రీచ్ అయిపోయింది హైయర్ వాల్యూమ్కి. ఇక్కడ మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. చూడండి ఎంత కరెక్ట్గా చెప్తుందో వాల్యూమ్ ఇండికేటర్. ఇక్కడ హైయర్ వాల్యూమ్ బ్లాక్ దగ్గర మళ్ళీ ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి వాల్యూమ్ దగ్గర మనకి ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినందుకు మళ్ళీ ఇక్కడ హైయర్ వాల్యూమ్ కనిపిస్తుంది కదా, ఈ 4 బ్లాక్ అనేది హైయర్ వాల్యూమ్ దగ్గర రిజెక్ట్ అవుతుంది. సో హైయర్ వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్ అని. యాక్టివ్ వాల్యూమ్ దగ్గర ఎక్కువ బయర్స్ లేకపోతే సెల్లర్స్ ఉన్నారని. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఈ ట్రెండ్ ఫాలో అవుతూ ఇక్కడ మనకి వాల్యూమ్ లేదు కదా. వాల్యూమ్ లేదంటే అదే ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది అని అర్థం. అక్కడ యాక్టివ్గా ఎవరు లేరని అర్థం. సో చూసుకోవచ్చు, ఇటు మనకి ట్రెండ్ ఇట్లా కిందకి ఫామ్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు కరెంట్గా చూసుకునేటట్టయితే, ఒకవేళ మనకి స్టాక్ అనేది రిజెక్ట్ అయితే నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ ఇది అవుతుంది. ఒకవేళ మనకి స్టాక్ కనుక ఒకవేళ స్టాక్ మనకి బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి మనం టార్గెట్ పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా పనిచేస్తుందో. ఒకవేళ వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.